శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2025 సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతు లేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం. ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి, ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి, వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. మీనరాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే, మనము ఇక్కడ గమనించినట్టయితే ఆదాయ వ్యయాలని చూస్తూ ఉన్నట్లయితే ఆదాయం 5గా వ్యయం 5గా కనిపిస్తుంది. మరి ఈ ఆదాయ వ్యయాలు దేనిని నుంచి ఉంటాయి అంటే కేతువు నుంచి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ చూడండి, మీన రాశికి రాశిలో రాహు ఉన్నారు. వీరు మే 20 వరకు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు మీనరాశిలో. ఆ తదుపరి వ్యయస్థానంలోకి వస్తున్నారు. మరి వ్యయస్థానంలో ఉన్న స్థానచలనం ఇస్తారు తప్ప ఇతరత్ర ఎటువంటి ప్రయోజనకరమైన పనులు మీనరాశి వారికి కనబడబోవడం లేదు. మరి శని గారేమో మార్చి 30 నుంచే రాశిలోకి వెళ్తున్నారు. శని రాహువులు ఇద్దరూ కూడా మార్చి నెల, అలాగే ఏప్రిల్, మే 15, మార్చి 30 నుంచి అంటే ఏప్రిల్ మే, ఒక నెల 15 రోజుల కాలము శని రాహువులు ఇద్దరు కూడా రాశిలో ఉంటారు. ఇది చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పాలి మీనరాశి వారికి. ఆరోగ్య పరంగాను జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ,
అలాగే వివాహాది శుభకార్యాల రీత్యా కానీ ఆ సమయంలో వివాహాది శుభకార్యాల ముహూర్తాలు పెట్టుకోకూడదు. అలాగే ఇతరత్ర ఎటువంటి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు, వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక భార్యాభర్తల మధ్య విడాకులు ఉన్నాయి అనుకోండి, మనం విడాకులు తీసేసుకుందాం అనే నిర్ణయానికి రాకూడదు. అలాగే ఏదైనా కుటుంబాలు విడిపోతున్నాయి అనుకోండి, ఆ టైంలో మనం విడిపోదాము అనేటటువంటి నిర్ణయానికి రాకూడదు. అలాగే వ్యాపారాలను విరమించుకోవడం కూడా ఆ సమయం కన్నా ముందరే విరమించుకోవాలి తప్ప అదే సమయంలో ఆ నెల 15 రోజుల కాలంలో విరమించుకోవాలి అని అనుకోకూడదు. అలాగే ఎస్టాబ్లిష్ చేయాలి అని కూడా అనుకోకూడదు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు వీరిద్దరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు పొందేటటువంటి కాలము. ఇక్కడ రాజపూజ్యం 3 ఉండగా అవమానం 1 ఉంది. అంటే మీకు మంచి పేరు అయితే, పేరు ప్రఖ్యాతులు అయితే వస్తున్నాయి. ఇక్కడ షష్ఠ స్థానంలోకి కేతువు గారు వస్తున్నారు కాబట్టి మంచి పేరు వస్తుంది, విజయ అవకాశాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అయితే అవమానాలు కూడా ఈ నెల 15 రోజుల కాలంలోనూ ఈ శని రాహువులు కలిసి ఉన్నటువంటి కాలంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతోంది. రాహు గారు రాశిలో ఉన్నారు, ఆ తదుపరి వ్యయంలోకి వస్తున్నారు. శని గారు వ్యయంలో ఉండి మళ్ళీ ద్వితీయ పాదమైన రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ 2025వ సంవత్సరం శని రాహువుల వల్ల ఎటువంటి ఉపయోగాలు కనబడబోవడం లేదు మీనరాశి వారికి. అలాగే గురువు గారి యొక్క స్థితి ఇప్పుడు తృతీయ స్థానంలో ఉంది. అపవాదులు, అపనిందలు, అగౌరవము ఇలాంటివన్నీ ఉంటూ అర్ధాశ్రమంలోకి వెళ్తున్నారు మే 15 నుంచి. మరి ఇదేమన్నా చాలా గొప్ప స్థితి అంటే మనందరికీ తెలుసు, అర్ధాశ్రమంలో గురువుగారు కానీ శని గారు కానీ శుభ ఫలితాలని ఇవ్వబోరు అని. మరి అలాంటి పరిస్థితే వస్తోంది. అయితే పంచమ స్థానంలోనికి గురువు గారు వెళ్లే దిశగా ఆ సంవత్సర కాలం అంతా కూడా కొంచెం ఆ ప్రయాణం ఆ దిశగా ఉంటుంది కాబట్టి కొంచెం కాకపోతే కొంచెమైనా మనశ్శాంతిని ఇస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక్కడ ఆదాయం అనేది ఈ రకంగా పెరగచ్చు గురువుగారి పంచమ స్థాన దృష్టి విశేషం చేత. ఎందుకంటే తరువాత రాశిలోకి తన ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆ కాంతి ఆ ముందు రాశికి వెనక రాశికి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. అలాగే కేతువు యొక్క సంచారము కూడా 6వ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కూడా ఆదాయం పెరుగుతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, విజయ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బాగున్న కారణం చేత కొద్దిగా ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది. కానీ శని రాహువుల యొక్క స్థితి చేత సంవత్సరం అంతా కూడా ఇంచుమించుగా మే నుంచి సంవత్సరం అంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, భార్యాభర్తల మధ్య ఆ బాండేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా వివాహ శుభకార్యాలు కుదుర్చుకునే విషయంలో కూడా ఏదో ఒక కారణం వల్ల పొరపాటు అయిపోతుంది వారికి. అరే అసలు వద్దనుకున్నాం కదా, ఎందుకు మళ్ళీ కుదుర్చుకున్నాం అనుకుంటారు. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడు కాస్త ఎదురు తిరిగి లేత వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితులు, ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, ఆకర్షణలు తగ్గడము, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ ఉండే కారణం చేత మనశ్శాంతి చాలా తక్కువగా అయిపోయేటటువంటి పరిస్థితి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఉండి ధనము లాభంలోకి వెళ్ళడము, అలాగే నష్టంలోకి వెళ్ళడము లాంటి పరిస్థితులు ఉండే పరిస్థితి. ఉద్యోగంలో కూడా ఏదైనా అగౌరవం ఉండేటటువంటి పరిస్థితి, అలాగే స్థాన చలనం ఉండేటటువంటి పరిస్థితి, ఇలాంటివి ఉండబోతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా కష్టంతో కూడినటువంటి విజయం ఉంటుంది. అలాగే ప్రతి అంశంలోనూ కష్టార్జితము, కష్టంతో కూడుకున్నటువంటి అంశమే ఉంటుంది. ఫలితం కొంచెం తక్కువగా ఉండబోతోంది. కాబట్టి ఈ శనిగ్రహానికి కానీ, రాహుగ్రహానికి కానీ, కేతుగ్రహానికి కానీ, గురుగ్రహానికి కానీ తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉలవలు, అలాగే శనగలు, మినుములు, నల్ల నువ్వులు ఈ 4 రకాలైనటువంటి ధాన్యాల్ని వీలైనంత తరచుగా అంటే నెలకొక్కసారి అయినా సరే దానం చేస్తూ ఉండండి, లేకపోతే ఆవుకైనా పెడుతూ ఉండండి అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. అలాగే ప్రతి శనివారము కూడా శనిగారికి తైలాభిషేకం చేయండి. కొంచెం నువ్వుల నూనె తీసుకెళ్ళి శనిగారి ఆ విగ్రహం మీద పోయడం ద్వారా కూడా కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది మనకి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి, ముడుపు కట్టండి మీ ఇంటి ఇలవేల్పుకి. దైవభక్తిని మీరు
చక్కగా భగవంతుని ముందర భక్తిపూర్వకంగా ప్రదర్శించడం ద్వారా, యోగా చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. వీలైతే హనుమాన్ దీక్ష తీసుకోండి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా శని రాహువుల బలాలు చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత మనశ్శాంతి తగ్గుతుంది. ఈ మనశ్శాంతి పెంచుకోవడానికి మీకు అనేక రకాల మార్గాలున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు గానీ, లేదా మీరు అదివరకు పాటించినటువంటి పరిహారాలు గానీ ఏవైనా చేసి ఈ 2025వ సంవత్సరం అంతా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ, భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.